ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. మీ ఎక్స్పీరియన్స్లో బాగా అంటే మీరు చాలా సక్సెస్ఫుల్గా క్యూర్ చేసిన కండిషన్స్ ఏమిటి సార్ హోమియోపతితో? జనరల్గా మీకు ఎనీ హోమియోపతి డాక్టర్కి ఎంట్రీ లెవెల్కి వచ్చినప్పుడు అలర్జీ కేసెస్ ఎక్కువ ఉంటాయి. అవును, ఎక్కువగా ఎంట్రీ లెవెల్. ఇప్పుడు నేను కూడా అప్పుడు ఎంట్రీ లెవెల్లో 15 years పాటు 100 కేసులు 90 మంది అలర్జీ వాళ్ళనే చూశాను. 100 అపాయింట్మెంట్ అంటే ఆస్తమా కావచ్చు, రైనైటిస్ కావచ్చు, ఇవే కావచ్చు. అంటే హోమియోపతికి ఎఫినిటీ మీకు అలర్జీ కేసులో చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే మీకు ఈవెన్ డెరిఫ్లిన్ డెకడ్రాన్ ఇంజెక్షన్ వేసుకున్న రాని రిలీఫ్ మన మెడిసిన్స్తో వస్తుంది. అలాంటి పేషెంట్స్ నేను మన చాంబర్లో కూర్చొని చూపించాను. అంటే వాళ్ళు డెలివరీని కూడా వేసుకోకుండా డైరెక్ట్గా మన క్లినిక్కి వచ్చి నోట్లో మందు వేయండి సార్ ముందు తగ్గిపోతుంది అన్నంత నమ్మకం వాళ్ళకు. అంత ఇన్స్టాంట్ రిలీఫ్ వచ్చేస్తుంది మీకు. అందువల్ల మీకు హోమియోపతి విషయానికి వచ్చినప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే హోమియోపతిని కొన్ని కేసెస్కి మాత్రమే వాడతారేమో అనుకుంటారు. బట్ నేను చూసిన కేసుల్లో మంచి సక్సెస్ఫుల్ కేసెస్ కావాలనుకుంటే కన్నా అలర్జిక్ కేసెస్ కావచ్చు, ఆస్తమా కావచ్చు, రైనైటిస్ కావచ్చు, స్కిన్ ప్రాబ్లమ్స్, సోరియాసిస్ కావచ్చు, ఆర్థరైటిస్ ప్రాబ్లం కావచ్చు, డిస్క్ ప్రాబ్లమ్స్, ఇవన్నిటికీ మీకు చాలా మంచి రిలీఫ్ దొరుకుతుంది పేషెంట్కి. అంటే పేషెంట్ కూడా నమ్మలేనంత రిలీఫ్ వచ్చేస్తుంది. బా అంటే ఎందుకంటే మీకు పేషెంట్ అలా ఎత్తుకొచ్చి మన చాంబర్లో పెడతారు. అంటే 2 చేతులతో ఎత్తుకొచ్చి నొప్పిలతో తట్టుకోలేక డిస్క్ ప్రాబ్లమ్స్ వాళ్ళు 1 monthలో వాళ్ళు నడుచుకుంటూ మళ్ళీ బస్సులో వచ్చేస్తారు హ్యాపీగా. అంత 1 monthలో ప్రాబ్లమ్స్ మీరు నివారించేశారు. అంటే మీకు పెయిన్ మేనేజ్మెంట్ చేసేసాం అక్కడ. పెయిన్ లేనప్పుడు ఆటోమేటిక్గా నడుచుకుంటూ వచ్చేస్తారు. అది కూడా దూరం వాళ్ళు ఈ కడప నుంచో కాకినాడ నుంచి వచ్చేవాళ్ళు హ్యాపీగా ట్రైన్లో వచ్చేసాం సార్ అని చెప్తారు. మామూలుగా డిస్క్ ప్రొలాప్స్ వాళ్ళు మీ దగ్గరకు రాకపోతే ఏం పరిష్కారం ఉండేది వాళ్ళ దగ్గర? సర్జరీ ఒకటి ఇంటర్వెన్షన్ అంతే. అంటే సర్జరీని కూడా నివారించే అంతటి క్యూర్ మనకి ఇలాంటి వాటిలో ఇక్కడ మీకు సర్జికల్ ఇంటర్వెన్షన్ లేకుండానే మేనేజ్ అవుతున్నారు పేషెంట్స్. ఈవెన్ మెజారిటీ 90% ఆఫ్ కేసెస్ సర్జరీ చెప్పిన తర్వాత వచ్చిన వాళ్ళు నా దగ్గరికి. వీళ్ళు నేను వ్యక్తిగతంగా చెప్పాలంటే కూడా 90% కేసెస్ సర్జికల్ కేసెసే. వాళ్ళందరూ ఇప్పుడు వరకు హ్యాపీగానే ఉన్నారు. ఎవరు సర్జరీకి వెళ్ళలేదు, ఏదో మళ్ళీ వచ్చేసి మాకు మళ్ళీ ఇబ్బంది అయిపోయింది సార్ మాకు తగ్గలేదని చెప్పిన వాళ్ళు కూడా లేరు. ఏదో 10% ఆఫ్ కేసెస్ అంటారా కామన్గా అటు ఇటు పోతుంటుంది ఆ సక్సెస్ రేట్లో. కాబట్టి నేను చెప్పేదంటే ఈ డిస్క్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, అలర్జిక్ కేసెస్ కానీ, ఇలాంటి వాటిలో మీకు హోమియోపతికి ద పవర్ ఆఫ్ హోమియోపతి చాలా మ్యాజికల్ రెమెడీస్ లాగా పనిచేస్తాయి. కొన్ని కండిషన్స్ సార్ ఇప్పుడు బాగా విపరీతంగా ఎక్కువ ప్రబలుతున్న కండిషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ కండిషన్ అందరికీ ఇప్పుడు కొంత గొప్ప హార్ట్ డిసీజ్ ఉంటుంది. కొలెస్ట్రాల్కి అండ్ అలాగే డయాబెటీస్కి వీటికి హోమియోపతిలో మందులు కనుగొన్నారు సార్. అంటే మీకు ఆల్రెడీ హోమియోపతిలో మెడిసిన్స్ ఉన్నాయి. ఈవెన్ అక్యూట్ ఎంజైనా పెయిన్ వచ్చినా, అక్యూట్ చెస్ట్ పెయిన్ వచ్చేసినా మీకు కార్డియాక్ రిలేటెడ్గా మెడిసిన్స్ చాలా ఉన్నాయి. అంటే మీకు ఇక్కడ ఏమవుతుందంటే చాలామంది రిస్క్ తీసుకోరు. ఎందుకు రిస్క్ తీసుకోరు అంటే పెయిన్ అనుకోండి ఇమీడియట్గా మన హాస్పిటల్ అడ్మిట్ అయిపోతాం కానీ డైరెక్ట్గా హోమియోపతి డాక్టర్ వెతుక్కుంటూ రాలేం. అవును, అంటే చెస్ట్ పెయిన్ అంటే ఎవరికైనా భయం వేస్తుంది ఆ మూమెంట్లో. అక్కడ పోయి ఏదైనా వేసుకోవాలనుకుంటే కానీ పోయి హోమియో డాక్టర్ని కలుద్దాము అనే ఆలోచన రాదు. అంటే అప్పటికి ఆ గోల్డెన్ అవర్ దాటిపోతుంది కాబట్టి ఆ 2-3 hours అనేది గోల్డెన్ అవర్ వాళ్ళకి. ఆ గోల్డెన్ అవర్లో హోమియో డాక్టర్ని పెట్టే ఛాన్స్ లేదు. బట్ మనకు బై ఛాన్స్ అలాంటి వాళ్ళు తగిలినా కూడా మీకు హోమియోపతిలో కరెక్ట్ రెమెడీస్ ఉన్నాయి. కానీ ఇక్కడ మీకు సెలెక్షన్ ఆఫ్ డ్రగ్ చాలా ఇంపార్టెంట్. అది అంటే అందుకోసం మీకు సెలెక్షన్ ఆఫ్ డాక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్. అవును, ఎందుకంటే సరైన డాక్టర్ని ఎంచుకోవాలి. ఇది రోగాన్ని బట్టి కాదు, రోగికి ఇచ్చే మందు కాబట్టి. అక్యూట్ ఎమర్జెన్సీ అది, పేషెంట్ చనిపోయే ఛాన్సెస్ వచ్చే ఛాన్సెస్ అవి. అది సరైన డాక్టర్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకోలేదు అనుకోండి, ఏదో పోయి హోమియోపతిలో వేసేసుకున్నా నేను చనిపోయానని చెప్పి బ్లేమ్ చేయడమే తప్ప. బట్ సరైన డాక్టర్ దగ్గరికి వెళ్తే కన్నా తప్పనిసరిగా పరిష్కారం ఉంటుంది. రైట్ సార్.